అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. ఎస్ చెప్పండి. అందరూ కూడా ఆడియోని జాయిన్ అయినప్పుడు మ్యూట్ లో పెట్టుకోవాలి, వీడియోని ఆఫ్ లో పెట్టుకోవాలి. దీస్ 2 things ఆర్ వెరీ మ్యాండేటరీ. ఓకే, సెషన్ ఎవరు కూడా రికార్డ్ చేయకండి, మేమే రికార్డ్ చేసి ఇస్తాం. టచ్ చేయకండి ఎవరు కూడా. ఓకే, సో మీరు దీనికి సంబంధించి ఏం చేయాలంటే ప్రస్తుతానికైతే ఒక చిన్న నోట్బుక్ తీసుకొని క్లాస్లో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే వెంటనే దాన్ని నోట్ చేసుకోండి. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. బేసిక్గా ఎస్టర్డే సెషన్ మనకి ఇక్కడ వీడియో కూడా పెట్టడం జరిగింది. ఓకే, సో అన్ని చాట్లోనే ఉన్నాయి మొత్తం కూడా. ఓకే, కొంతమంది సో అందరూ కూడా చాట్లోనే ఉన్నాయి మొత్తం. చూడండి, కొంచెం పైకి వెళ్తే చాట్లో ఎస్టర్డే వీడియో దొరుకుతుంది. రెండు పార్ట్స్ ఉన్నాయి. ఇది పార్ట్ బి, ఎస్టర్డే పార్ట్ బి ఇది. సో అలాగే ఇంకొక వీడియో దీనికి సంబంధించిన నోట్స్. ఓకే, ప్రాజెక్ట్ సంబంధించిన క్లాసులు. ఓకే, అలాగే కొంచెం పైకి వెళ్తే ఇది పార్ట్ ఏ, పార్ట్ బి. ఓకేనా? సో ఈ 2 వీడియోస్ మీరు చూసుకోండి. అలాగే దానికి ముందు క్లాస్ వీడియో కూడా మీకు పైకి వెళ్తే దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఇది దానికి ముందు క్లాస్ వీడియో, దానికి సంబంధించిన నోట్స్ అన్నమాట. ఓకే, సో దానికి ముందు సంబంధించిన క్లాసెస్ ఇక్కడ లింక్స్ ఇచ్చేస్తాను ఆల్రెడీ. ఓకే, ఇవన్నీ బేసిక్ క్లాసెస్. మ్యాక్సిమం నిన్నటిది మొన్నటిది అంటే లాస్ట్ 2 క్లాసెస్, ఈ రోజు క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీకు క్లాసెస్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవడానికి 30 days టైం అంతే. ఓకే, 30 days టైంలో ఆటోమేటిక్గా అది రికార్డెడ్ వీడియో ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఏంటంటే పోతుంది. స్కైప్లో నుంచి అది ఇంకా పనిచేయదు. ఓకే, ఆ వీడియో ఇంకా పనిచేయదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ రికార్డెడ్ వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ అని చెప్పి తీసుకొని డెస్క్టాప్లో లేకపోతే మీరు వెంటనే మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ అయితే మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మొబైల్లో అయితే మీకు 4-5 వీడియోలు వేయగానే మొత్తం అంతా స్టక్ అయిపోతుంది. సిస్టమ్ కూడా మీ మొబైల్ కూడా స్టక్ అయిపోతుంది, పనిచేయదు. అలాగే ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి సో మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాదర్ సార్, బాబ్జీ సార్ నెంబర్స్ మీకు చాట్లో ఇచ్చాము. ఈ చాట్లో ఇచ్చిన నెంబర్లకు మాత్రమే మీరు కాల్ చేయాలి తప్పిస్తే వేరే ఇతర నెంబర్స్కి కాల్ చేస్తే మేము రెస్పాన్సిబుల్ కాదు. ఓకే, సో ఇక్కడ మేము చాట్లో ఏదైతే మనం పెడుతున్నామో ఈ నెంబర్స్కి మాత్రమే మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, సో ఎందుకంటే గ్రూప్లో నుంచి రిమూవ్ చేసేస్తున్నారు రేపటి లోపల. కాబట్టి ఈ రోజు అందరూ కూడా మ్యాక్సిమం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓకే, సో మనకి నిన్నటి సెషన్లో మనం ఏం చెప్పుకున్నాము అనేది ఎవరైనా చెప్తారా? సో నిన్న సెషన్లో కొంచెం పైకి వెళ్తే ఇక్కడ నోట్స్ దొరుకుతాయి మీకు. ఇక్కడ నోట్స్ ఉన్నాయి, నిన్నటి సెషన్ సంబంధించి నోట్స్ ఉన్నాయి. సో ఎవరు చెప్తారు నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తాం? ఎవరు చెప్తారు? Project preparation phase and business blueprint phase. Okay, so project preparation phase, business blueprint. So మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ లో ఏం జరుగుతుంది? ఎవరు చెప్తారు? మనం చెప్పుకునేది ఏ మెథడాలజీ? అసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ? ASAP methodology. అసాప్ మెథడాలజీ మనం డిస్కస్ చేసాం. దాంట్లో మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్
కృష్ణ మీట్లో పెట్టండి. ఓకే చెప్పండి. సో మనకి నిన్న మనం డిస్కషన్ చేసిన దాంట్లో బేసిక్గా మనం ఎస్ఆర్ మెథడాలజీ డిస్కస్ చేసామా, యాక్టివేట్ మెథడాలజీ గురించి డిస్కస్ చేసామా, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేసామా, సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసామా? ఎవరు చెప్తారు? నేను అందరూ అటెండ్ అయ్యారు కదా, ఏమి చెప్పలేకపోతున్నాను. అసాప్ మెథడాలజీ గురించి డిస్కస్ చేసాం. ఎస్ఆర్ మెథడాలజీ, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేసాం. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో మొత్తం ఎస్ఆర్ మెథడాలజీలో ఎన్ని ఫేజెస్ ఉంటాయి? బ్లూ ప్రింట్ ఫేజ్, బిజినెస్ ప్రాసెస్ ఫేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్. చెప్పాలి, ఎవరు చెప్తారు? Project preparation phase, business blueprint phase, realization phase, project final preparation phase, and go live. గో లైవ్. ఓకే, సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ లో మీ రోల్ ఎక్కడ ఉంటుంది? ఎవరు చెప్తారు? కిక్ ఆఫ్ మీటింగ్ సార్. కిక్ ఆఫ్ మీటింగ్. Kick off meeting. వాట్ ఈస్ మీన్ బై కిక్ ఆఫ్ మీటింగ్? వాట్ ఈస్ మీన్ బై కిక్ ఆఫ్ మీటింగ్? కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? Project manager will guide how to do business process and all. Okay. Project manager will guide the project goals, objectives, SLA కదా. ఓకే, కృష్ణ ఎలా జాయిన్ అవ్వాలి? 1 minute అండి. కృష్ణ ఆల్రెడీ జాయిన్ అయ్యారండి, మళ్ళీ ఎలా జాయిన్ అయ్యాలని అడుగుతున్నారు. ఎలా జాయిన్ అవుతున్నారు? ఓకే, సో ఇంకా మనకి సో మనకి బిజినెస్ బ్లూ ప్రింట్ లో ఎన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తాం చెప్పండి? In business blueprint, as is information and to be information. ఓకే, బిజినెస్ బ్లూ ప్రింట్ లో యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, అంతేనా? ఇంకేం లేదా? And gap analysis. This is the document. సో వాట్ ఈస్ గ్యాప్? గ్యాప్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? It is the difference between the as is information and to be information. The difference between as is and to be is called as a gap. ఓకే, సో మనకి గ్యాప్ వచ్చినప్పుడు బేసిక్ గా గ్యాప్ రిలేషన్ ఆఫ్ ఎవరితో మనం వచ్చేసి ఇష్యూస్ ని సాల్వ్ చేస్తాం జనరల్ గా. అబాపర్స్. అబాపర్. సో అబాపర్ సేస్ దెర్ ఇస్ నో ఫీజిబిలిటీ ఎట్ ఆల్. దెన్ మనం చేస్తాం బేసిక్ గా ఎవరిని కాంటాక్ట్? SAP పోర్టల్. డైరెక్ట్లీ వి నీడ్ టు కనెక్ట్ SAP. SAP లో ఎలా కనెక్ట్ అవుతాం మనం? SAP లో ఎలా కనెక్ట్ అవుతాం? Through a query, raise a query. రైజ్ ఏ క్వరీ త్రూ పోర్టల్. SAP లో పోర్టల్. Yes, sir. పోర్టల్ ద్వారా మనం క్వరీని రైజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సి గైస్, నిన్నటి క్లాస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కింద చార్ట్ లోకి వెళ్తే, ఓకే కిందకి వెళ్తే మీకు ఇక్కడ వీడియో ఉంటుంది. ఈ వీడియోని రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ చేసుకోండి. అలాగే ఇది పార్ట్ బి, దీనికి సంబంధించి పార్ట్ బి సంబంధించిన నోట్స్ ఇవి. ఓకే, అలాగే పార్ట్ ఏకి సంబంధించిన నోట్స్ ఇవి. ఓకే, పార్ట్ ఏకి సంబంధించిన నోట్స్. ఈ వీడియో ఏమీ లేదు, ఈ వీడియో ఏమీ లేదు. దీనికి ముందు వీడియో ఏంటంటే, సో దీనికి ముందు వీడియో ఇది. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ అయినాయి. ఇక్కడ మీకు S/4HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గైడెన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ క్లాసెస్ అన్నమాట. ఓకే, దీని పైకి వెళ్తే ఇవన్నీ కూడా లింక్స్, లాస్ట్ క్లాసెస్ అంటే బేసిక్ క్లాసెస్. ఇవి బేసిక్ క్లాసెస్ లింక్స్ ఇవి. ఓకే, సో ఇవి బేసిక్ క్లాసెస్ లింక్. ఓకే, ఇది నెక్స్ట్, ఇది ప్రాజెక్ట్ క్లాసెస్. ఎక్కడ IBM S/4HANA LCC ఇంప్లిమెంటేషన్ ఉందా, ఇది ప్రాజెక్ట్ క్లాస్ సంబంధించిన లింక్ అన్నమాట. సో ఇది వీడియో అన్నమాట. ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే సో కుదిరితే ఈరోజు పాసిబిలిటీ అయితే నేను వీడియోని మీకు సో ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ వీడియోస్ అన్ని లింక్స్ మీకు చార్ట్లో పెట్టేస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే, సో కాబట్టి వీడియోస్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్లాస్లో జాయిన్ అయినప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే, సో క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, సో లాగిన్ అయ్యేటప్పుడు ప్రాపర్ నెట్వర్క్తో లాగిన్ అవ్వాలి. ఓకే, ప్రాపర్ నెట్వర్క్ లేకుండా లాగిన్ అయితే సో మీకు నెట్వర్క్ నేను షేర్ చేసిన స్క్రీన్ మీకు కనపడదు. అలాగే సో మీకు నా వాయిస్ కూడా ప్రాపర్గా ఉండదు. దాని మూలంగా డిస్టర్బెన్స్ అవుతుంది, క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది మీ మూలంగా. అలాగే మీరు కూడా ఇబ్బంది పడతాం. వైఫై లేదా మొబైల్ పక్కాగా ఉండాలి.
జాయిన్ అయినప్పుడు ప్రాపర్గా జాయిన్ అవ్వండి. అండ్ జాయిన్ అయిన తర్వాత ఎవరు కూడా రికార్డ్ ఆప్షన్ని కానీ టచ్ చేయడం కానీ అలాంటి పనులు చేయకండి. మీ మూలంగా 100 మంది డిస్టర్బెన్స్ అవుతారు. ఓకే, సో అది నెక్స్ట్ పని. రికార్డింగ్ అనేది మేము చూసుకుంటాం. మీకు చాట్లో వచ్చేస్తుంది రికార్డింగ్ వీడియో. ఒకవేళ రికార్డ్ అవ్వకపోయినా మన దగ్గర లింక్స్ ఉంటే ఒక లింక్ పంపించేస్తాం, నో డౌట్. ఓకే, సో కాబట్టి మీరు దాని గురించి వర్రీ అవ్వద్దు, రికార్డింగ్ గురించి వర్రీ అవ్వద్దు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, సో మనకి వీడియో అనేది ఇమీడియట్గా రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు మీ డెస్క్టాప్లో పెట్టుకోవాలి. సో అలా డెస్క్టాప్లో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే 30 days తర్వాత ఆ వీడియో మీకు అవైలబిలిటీలో రాదు, ఇంకా అది పోతుంది. కాబట్టి ఇమీడియట్గా ఎప్పుడు ఇచ్చిన వీడియోని అప్పుడు మీరు స్కైప్లో నుంచి వెంటనే మీ డెస్క్టాప్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉండటం అది మీ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంది. సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే అడ్మిన్స్ మళ్ళీ నేమ్ని ఒకసారి స్ట్రైక్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మీ చార్ట్లో ఉన్న డేటా అంతా కూడా మిస్ అయిపోతుంది. అండ్ 5th పాయింట్ నేను ఇది అందరికీ చెప్పేది ఏంటంటే, సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు సో రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ అంటే మీ పేమెంట్ స్క్రీన్ షాట్ సిబిఎం ఐడికి అలాగే షేక్ బాబ్జీ ఐడికి రెండింటికి. షేక్ బాబ్జీ ఐడి అంటే ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట, షేక్ బాబ్జీ ఐడికి అలాగే సిబిఎం, నేను మాట్లాడుతుంది మీకు సిబిఎం. ఈ 2 ఐడీస్కి మీరు స్క్రీన్ షాట్స్ అనేది షేర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. సో ఎందుకంటే అడ్మిన్స్ కూడా ఈజీ అవుతుంది వర్క్ అనేది. కాబట్టి మీరు చాట్లోనో గ్రూప్లోనో అక్కడెక్కడ లేదా వాట్సాప్ గ్రూప్లో నాకు పెట్టకండి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఈ రోజు లోపల ఈ సిబిఎం ఐడికి అలాగే షేక్ బాబ్జీ ఐడికి రెండింటికి కూడా మీ స్క్రీన్ షాట్ అనేది వెంటనే పంపించాల్సిన అవసరం ఉంది. ఓకేనా, అది ఫస్ట్ చేయండి. ఎందుకంటే తర్వాత గ్రూప్లో నుంచి నేమ్ స్ట్రైక్ ఆఫ్ అయిపోయిన తర్వాత నేను ఫీజు కట్టాను సార్, నా నేమ్ తీసానని చెప్పకండి. ఓకే, సో ముందు ఏంటంటే మీరు 2 స్క్రీన్ షాట్స్, మీ స్క్రీన్ షాట్స్ 2 ఐడీస్కి ఇమీడియట్గా సో పంపించండి. ఈ రోజు మనకి క్లాస్ అయిన నెక్స్ట్ 1 hour 2 hours ఓకేనా. ఎందుకంటే ఈరోజు చాలా వరకు గ్రూప్లో నుంచి డెడ్ ఐడీస్ని రిమూవ్ చేసేస్తారు. కాబట్టి మీరు ఇది పని చేయండి అర్జెంట్గా. ఓకేనా. ఓకే, సో అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే చాలా మంది తెలియక ఇంకా గెస్ట్ యూజర్స్తో జాయిన్ అవుతున్నారు. గెస్ట్ యూజర్స్తో జాయిన్ అయితే కౌంట్ అవ్వదు, గ్రూప్లో నుంచి రిమూవ్ చేసేస్తారు, తర్వాత మీకు ఉపయోగం ఉండదు. గెస్ట్ యూజర్స్ కాకుండా ఇలా నేమ్స్ ఎలా అయితే ఉన్నాయో ఈ నేమ్స్తో యూజ్ చేసుకొని జాయిన్ అవ్వాలి. అంతేగాని గెస్ట్ యూజర్స్ అంటే మీకు ఇట్లా పేరు ఊరు ఉండదు అనమాట. సో ఇట్లా జాయిన్ అయితే గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తాం, డిస్కషన్ కూడా చేయం. కాబట్టి మీరు ఏం చేయాలంటే గెస్ట్ యూజర్స్తో లాగిన్ అవ్వకుండా సో డైరెక్ట్ మీ నేమ్తో మీరు లాగిన్ అవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకేనా, సో అది మాకు కూడా కౌంట్ అయింది. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ రోజు క్లాస్ ఆ రోజు మీరు ఫాలో అయితేనే SAP MM నేర్చుకోండి, లేకపోతే మీకు టైం వేస్ట్. ఓకే, ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు చేయటం, ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు కంప్లీట్ చేయటం, అండ్ ఏమైనా క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం, ప్రిపేర్ అవ్వటం. సో దగ్గర 2 నుంచి 3 గంటలు కూర్చుంటే SAP MM అనేది మీకు ఈజీ అవుతుంది. అలా కాకుండా మీకు నచ్చినట్లు ప్రిపేర్ అవుతాను, సో నాకు కుదిరినప్పుడు ప్రిపేర్ అవుతాను అనుకుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, అంతకు మించి ఏమీ లేదు. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అండ్ సో ఇక్కడ మనకి బేసిక్గా నిన్నటి సెషన్లో మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒక రివ్యూ చెప్తాను. ఓకే, సో నిన్నటి నుంచి మనకి SAP S/4HANA ఇంప్లిమెంటేషన్ ఎలా స్టార్ట్ అవ్వాలి అనేది అంటే ECC పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్స్ జరుగుతాయి మనకి క్లాసెస్. ప్రజెంట్ ECC వర్షన్ అంటే ఓల్డ్ వర్షన్లో మనకి ఓకే, సో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, సో మనం ఈ ప్రాజెక్ట్ అంటే ECC ప్రాజెక్ట్ అంటే ఓల్డ్ వర్షన్ ప్రాజెక్ట్. సో ఈ ఓల్డ్ వర్షన్ ప్రాజెక్ట్స్ మనకి 2027 తర్వాత ఇంకా ఉండదు, అంటే సో ECCనే ఉండదు అనమాట. ఓకే, శశికళ వీడియో ఆఫ్లో పెట్టుకోండి. సో మనకి ECC వర్షన్ అనేది 2027 తర్వాత మనకి మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఓకే, సో కాబట్టి అంతకుముందు 2020-22 వరకు ECCలో ఇంప్లిమెంటేషన్ జరిగాయి. ఓకే, ఆ 2022, 23, 24, 25, 26 అన్ని S/4HANA. కాబట్టి మీరు ఇప్పుడు మీ రెజ్యూమేలో పెట్టే పాయింటర్స్ ఏంటంటే S/4HANA ప్రాజెక్ట్స్ 2022 తర్వాత అన్ని S/4HANA ప్రాజెక్ట్స్ ఉండాలి. దాని ముందు ప్రాజెక్ట్స్ ECC ప్రాజెక్ట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మరి ECC కూడా చెప్పడం మూలంగా మీకు ఏమవుతుంది అంటే S/4HANA ECC అనేది మీకు రేపు పొద్దున ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ S/4HANA గైడెన్స్ ఉంటుంది మన దగ్గర,
ఈసీసీ గైడెన్స్ రెండు మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే మీకు ఈసీసీ ప్రాజెక్ట్ సంబంధించి గైడెన్స్ ఇంప్లిమెంటేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది నిన్నటి క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేసాం. సో ఇంప్లిమెంటేషన్ అంటే సో కంపెనీ వాంట్స్ టు అంటే క్లయింట్ అంటే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయో లేకపోతే ఏదో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీయో ఎస్ఏపిని ఎప్పుడు యూజ్ చేయాల, ఇప్పుడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటుంది. దాన్నే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఒక ఆల్రెడీ కంపెనీ 5 సంవత్సరాల నుంచి ఒక టాలీ సిస్టంలో నుంచి ఒక నాన్ ఈఆర్పి సిస్టంలో ఉంది, అది ఇప్పుడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంది. సో ఇలాంటప్పుడు కూడా దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారని చెప్పినాం. సో ఈ ఎస్ఆప్ మెథడాలజీలో మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఎస్ఆప్ మెథడాలజీలో మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసాం. ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఏంటంటే మెథడాలజీ అంటే గైడెన్స్ అని చెప్పాం. అంటే ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సెటైన్ గైడెన్స్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంది. ఓకే, దాన్ని మెథడాలజీ అంటారు. సో మనకి ఎస్ఏపి వాడు స్ట్రాంగ్గా రికమెండ్ చేసిన మెథడాలజీ ఎస్ఆప్ మెథడాలజీ ఫర్ ఈసీసీ ప్రాజెక్ట్స్. ఎవరైతే ఈసీసీ ఇంప్లిమెంటేషన్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఎస్ఆప్ మెథడాలజీ మీద ఐడియా ఉంటుంది. వాళ్ళు మీ రెజ్యూమేలో కూడా 2022కు ముందు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఒకటి ఈసీసీ ఎస్ఆప్ మెథడాలజీని యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం స్టార్టింగ్లో, అంటే వీడియో కూడా ఇచ్చాం. సో ఎస్ఆప్ మెథడాలజీలో మనకి మెథడాలజీ అంటే గైడెన్స్ అని కూడా చెప్పాం. అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది ఒక గైడెన్స్. నెక్స్ట్ మనకి దీంట్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకున్న ఫేజెస్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్ ఫేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్, గో లైవ్ ఫేజ్. మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయండి? 1 2 3 4 5 ఫేజెస్ ఉన్నాయండి. ఈ 5 ఫేజెస్ ఏంటంటే మనకి మెథడాలజీ అంటే అంటే ఈ ఫేజ్లో ఒక్కొక్క అంటే ఈ ఫేజ్లో ఏమేమి జరుగుతాయి యాక్టివిటీస్, ఏ యాక్టివిటీస్ జరుగుతాయి అనేది ఈ మెథడాలజీ చెప్తుంది అనమాట. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ ఈ ఫేజ్, అలాగే బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్ కూడా మనం నిన్నటి సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే జస్ట్ లైక్ ప్లానింగ్. ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే హై లెవెల్లో ఉన్న మేనేజ్మెంట్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఒక ప్లానింగ్ చేసుకుంటుంది అని కూడా చెప్పాం. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? సో ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటి, ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఏంటి, ప్రాజెక్ట్ లోగో ఏంటి, బిజినెస్ ప్రాసెస్ ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏంటి, క్లయింట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, కిక్ ఆఫ్ మీటింగ్ ఏంటి. సో ఈ ఆల్ డిస్కషన్స్ అన్ని కూడా ప్లానింగ్ ఫేజ్లో ఉంటాయండి. సో కాబట్టి ఏంటంటే ప్లానింగ్ ఫేజ్లో సో హై లెవెల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అంటే సో ఈ మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అన్నది వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీ దాకా రాదు. డ్యూరేషన్ ఎన్ని రోజులు, ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఎన్ని రోజులు ఉంటాయని చెప్తారు ఎవరు చెప్తారు? సో రేపు పొద్దున ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఉంటాయని చెప్తే ఎవరు చెప్తారు? 22 months. ఓన్లీ 1 or 2 పీపుల్స్ మాత్రమే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, క్లాసెస్ వింటలేదా? 22 months minimum. సో మనకి 22 months వేసుకోవచ్చండి. ఏసీసీ ఇంప్లిమెంటేషన్ అంటే 22 months వేసుకోండి. ఓకే, సో మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ప్లానింగ్ ఫేజ్ అనమాట. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత, ప్రాజెక్ట్ లోగో ఏంటి, బిజినెస్ ప్రాసెస్ ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, క్లయింట్ ఆబ్జెక్టివ్స్, అలాగే కిక్ ఆఫ్ మీటింగ్, ఇవన్నీ డిస్కషన్స్ అన్ని కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో ఉంటాయి. కాబట్టి దగ్గర ప్రాజెక్ట్ లొకేషన్ అంటే క్లయింట్ లొకేషన్కి మనం మూవ్ అవ్వాలి. మన ఎస్ఏపి కన్సల్టెంట్స్ మనం రిక్రూట్ చేసుకునే కన్సల్టింగ్ కంపెనీస్ అని చెప్పాం. ఐబిఎం, టీసీఎస్, డిలైట్, ఎసెంచర్, పీడబ్ల్యూసి, ఈ క్యాప్జెమిని ఇలాంటి పెద్ద సంస్థలు మనల్ని రిక్రూట్ చేసుకుంటాయి. సో రిక్రూట్ చేసుకొని వాళ్ళు ప్రాజెక్ట్ని మీకు అసైన్ చేస్తారు. సో మనకి ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి సో బెంగళూరులో క్లయింట్ వచ్చేటప్పటికి బెంగళూరులో ఉండొచ్చు, బెంగళూరుకి మనం లొకేషన్ మూవ్ అవుతాం. ఓకే, సో కాబట్టి ఓవరాల్గా మనం క్లయింట్ లొకేషన్లోకి వెళ్ళి వర్క్ చేస్తాం ఇంప్లిమెంటేషన్ అంటే. ఓకే, సో అంటే దగ్గర ఒక 150 నుంచి ఒక 200 మెంబర్స్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారని చెప్పాం. సో అందులో మీరు ఎస్ఏపి ఎంఎం ఎవరైనా అడిగితే ఒక 5 to 6 మెంబర్స్ అని చెప్పొచ్చు మీరు ప్రాజెక్ట్లో. ఓకే, సో మ్యాక్సిమం ఒక 7 మెంబర్స్ అని చెప్పండి సరిపోతుంది. సో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అంటే సో చాలా టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కాదనమాట. ఎస్ఏపి కన్సల్టెంట్స్, ఎస్ఏపి ఎంఎం, ఎస్డి, పిపి, క్యూఎం, అలాగే అబాప్, అలాగే బేసిస్, బిడబ్ల్యూ, ఇలా మనకి చాలా మనకి దీంట్లో మనకి ప్రాజెక్ట్ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు. అంటే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళని మనం ఎస్ఏపి కన్సల్టెంట్స్ అంటాం.
అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ అని సెపరేట్గా ఉంటుంది. ప్రాజెక్ట్ని అనలైజ్ చేస్తారు ఎక్కడ దాకా వచ్చింది ఏంటని. అలాగే కోర్ యూజర్స్ మనకి బిజినెస్ డేటా అంతా కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మనం సో క్లయింట్ లొకేషన్లో వీళ్ళు ఉంటారు, సూపర్ యూజర్స్, కోర్ యూజర్స్, ఎండ్ యూజర్స్ అని. అలాగే బిజినెస్ అనలిస్ట్ అంటే బిజినెస్ని అనలైజ్ చేసి మనకి ఆ డేటాను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే డెలివరీ మేనేజర్స్ అంటే ప్రాజెక్ట్ ఎక్కడ దాకా వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది, క్రిటికల్ స్టేజ్లో ఉందా, మంచి హైయర్ స్టేజ్లో ఉందా. సో ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ అన్ని కూడా ఈ డెలివరీ మేనేజర్స్ క్లయింట్ రిపోర్టింగ్లో క్లయింట్కి డైరెక్ట్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే డెలివరీ హెడ్స్ ఉంటారు. సో అలాగే బిజినెస్ హెడ్స్ ఉంటారు, బిజినెస్ సైడ్ నుంచి. ఇలా చాలా మంది టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే కానీ దాన్ని మనం ప్రాజెక్ట్ అనలేము. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఒక ఎస్ఏపి కన్సల్టెంట్కి శాలరీయే దగ్గర 10 lakhs వరకు మనకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఒక ఎస్ఏపి కన్సల్టెంట్కి దగ్గర 10 lakhs ప్యాకేజ్ వరకు వచ్చే ఛాన్సెస్. ఇంకా ప్రాజెక్ట్ మేనేజర్ అంటే దగ్గర మనకి ఒక 25 lakhs నుంచి ఎక్స్పీరియన్స్ని బట్టి 50 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ పెద్ద ప్రాజెక్ట్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి బిజినెస్ అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో ఇవన్నీ ఉంటాయి మొత్తము అని మన క్లాస్లో నిన్న నోట్స్ కూడా ఇచ్చాం మేము. ఓకే, సో మరి ప్రాజెక్ట్ టీమ్ అంటే ఏంటి అనేది కూడా చెప్పుకున్నాం. సో అలాగే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ అనేది సో ఎఫ్ఐ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఎస్డి మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అలాగే ఎక్స్టెండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇలా మంచి మాడ్యూల్స్ అన్నిటితోనూ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది మీకు చెప్పింది నిన్న ఒక ఓవర్వ్యూ. అలాగే బిజినెస్ బ్లూ ప్రింట్, ఒక బిజినెస్ బ్లూ ప్రింట్ని మీకు ఎగ్జాంపుల్గా కింద మీకు చూపించాను కూడా. ఓకే, ఒక బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేస్తారు రియల్ టైంలో. ఎస్ఏపి కన్సల్టెంట్ బ్లూ ప్రింట్ని ప్రిపేర్ చేసి క్లయింట్ చేత సైన్ ఆఫ్ చేయించుకోవాలి. అంటే ఫస్ట్ ప్లానింగ్ ఫేజ్లో మనం ఏంటంటే కిక్ ఆఫ్ మీటింగ్లో అటెండ్ అవుతాం. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్, అలాగే క్లయింట్ దగ్గర ఎలా ఉండాలి, అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, బిజినెస్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎస్ఏపి కన్సల్టెంట్కి చెప్తాడని చెప్పాం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, మనం ఒక బ్లూ ప్రింట్ రెడీ చేయాలి. క్లయింట్ కోసం ఒక బ్లూ ప్రింట్ రెడీ చేయాలి. సో క్లయింట్ మనకి 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయని కూడా నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం బిజినెస్ బ్లూ ప్రింట్లో. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ఏపి ఇన్ఫర్మేషన్, గ్యాప్ ఎనాలిసిస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. అంటే కొన్నిసార్లు క్లయింట్ బిజినెస్ సినారియోస్ ఎస్ఏపి సొల్యూషన్ ఇవ్వలేదు. సో అలాంటప్పుడు మనం జనరల్గా కస్టమైజేషన్కి వెళ్ళిపోతాం. సో ఈ కస్టమైజేషన్ అనేది మనం అబాపర్తో కూర్చొని చేస్తాం. అలాగే కొన్నిసార్లు ఏంటంటే అబాపర్ కూడా సొల్యూషన్ ప్రొవైడ్ చేయలేనప్పుడు సో డైరెక్ట్గా మనకి ప్యాకేజ్లో ఏమైనా గ్యాప్ ఉంటే దాన్ని మనం డైరెక్ట్గా ఏంటంటే ఎస్ఏపితోనే మనం రిసాల్వ్ చేస్తాం. కాబట్టి ఎస్ఏపి టీమే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ గ్యాప్ని మనకి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే మీరు ఎస్ఏపి పోర్టల్లో లాగిన్ అయ్యి సో మీ యొక్క క్వరీని సబ్మిట్ చేస్తే ఎస్ఏపి టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఆ క్వరీకి సంబంధించి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ దాకే కదా మీకు చెప్పింది నేను. బిజినెస్ బ్లూ ప్రింట్ వరకే కదా డిస్కషన్స్ అయినాయి మనకి చెప్పాలి. సో ఇక్కడ దాకే మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఈ బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది మాక్సిమం 3 months వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం చెప్పేది ఇది మొత్తం కూడా ఈసీసీ ప్రాజెక్ట్ గైడెన్స్ అండి, ఇంప్లిమెంటేషన్ ఈసీసీ. ఓకే, సో కాబట్టి సో మనం బిజినెస్ బ్లూ ప్రింట్లో ఏంటంటే మేజర్లీ మనం క్లయింట్తో రిక్వైర్మెంట్స్ ఉంటాయి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్ని మనం గ్యాదర్ చేయాలి. సో క్లయింట్కి ఎక్స్పెక్టేషన్ రిక్వైర్మెంట్స్ అంటాం. సో ఆ రిక్వైర్మెంట్ని మనం గ్యాదర్ చేసి అవి ఎస్ఏపిలో ఎలా మ్యాప్ చేయాలి అని చెప్పి ఒక డాక్యుమెంట్ని మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఆ డాక్యుమెంట్ పేరే టు బి డాక్యుమెంట్, అంటే కంప్లీట్గా టెక్నికల్ డాక్యుమెంట్, ఎస్ఏపి డాక్యుమెంట్. సో ఈ టు బి డాక్యుమెంట్లో మనకి కంప్లీట్గా ఎస్ఏపి ఇన్ఫర్మేషన్ అలాగే క్లయింట్ ఇన్ఫర్మేషన్ రెండు కలిపి ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తారనమాట. అలాగే గ్యాప్ ఎనాలిసిస్ అనేది కూడా వన్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ అనమాట. ఓకే, సో అంటే గ్యాప్ అంటే ఇక్కడ మనకి క్లయింట్ రిక్వైర్మెంట్స్ కొన్ని మనకి సెట్ అవ్వవు, అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్లో కొన్ని పాసిబిలిటీ అయ్యే ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. సో అలాంటి మనం గ్యాప్లో ఉంటాయి అనమాట. గ్యాప్లో మనకి జనరల్గా ఎక్కువగా వచ్చాయి ఏంటంటే సో గ్యాప్లో మనకి ఎక్కువ ఎలాంటివి వస్తామంటే రైస్ షిఫ్ట్ కాన్సెప్ట్ అనమాట. అంటే సో ఈ అంటే గ్యాప్ సంబంధించి మనం తెలుసుకోవాలంటే ఈ ఏరియా గురించి బాగా తెలుసుకోవాలి మనం. ఇది అబాపర్తో కూర్చొని మనం చేసుకుంటాం ఇప్పుడు చెప్పే ఏమైతే ఉన్నాయో.
రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో రైసిఫ్ అంటే డబ్ల్యూ అంటే మనకి వర్క్ ఫ్లో అని, సో ఆర్ అంటే మనకి రిపోర్ట్స్ అని, సో ఐ అంటే మనకి ఇంటర్ఫేసెస్ అని, సి అంటే మనకి కన్వర్షన్స్ అని, అలాగే ఈ అంటే మనకి ఎన్హాన్స్మెంట్స్. అలాగే ఎఫ్ అంటే మనకి ఫార్మ్స్. ఓకే, అంటే దీన్ని మనం గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అంటే రైసిఫ్ అన్నమాట. అంటే ఇది టెక్నికల్ గా అబాపర్ లేనిదే మనం వర్క్ చేయలేము. సో 100% మనం ఏంటంటే అబాపర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందండి. సో అబాపర్ తో మనం వర్క్ చేయాలి రియల్ టైంలో. సిస్టమ్ డిజైన్ అండ్ సిస్టమ్ డెవలప్మెంట్ అంటారు. అబాపర్ తో కూర్చొని మనం సిస్టమ్ డిజైన్ చేయాలి. ఓకే, ఇవి చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్. ఈ రైసిఫ్ అనేది చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నమాట. ఓకే, సో అబాపర్ లేనిదే మనకి వర్కౌట్ అవ్వదు ఇక్కడ. సో డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, ఆర్ అంటే రిపోర్ట్స్, ఐ అంటే ఇంటర్ఫేస్, సి అంటే కన్వర్షన్స్, ఈ అంటే ఎన్హాన్స్మెంట్స్, ఎఫ్ అంటే ఫార్మ్స్ అంటారు. సో మనకి అబాపర్ లేనిదే ఇక్కడ పని అవుతుంది రియల్ టైం. సో అబాపర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? సో అండ్ మనకి ఈ వర్క్ ఫ్లో కేసెస్లో అంటే ఈ రైసిఫ్, ఈ రిపోర్ట్స్, కస్టమైజ్ రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్, ఈ కేసెస్లో అంటే రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఈ కేసెస్లో 100% అబాపర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాగే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అబాపర్ని వర్క్ చేయించుకోవాలి, అబాపర్కి టాస్క్ ఇచ్చి వర్క్ చేయించుకోవాలి. ఓకే, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఏంటంటే, సో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ లేదా ఎంఎం కన్సల్టెంట్, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ లేదా ఎంఎం కన్సల్టెంట్, సో వీళ్ళ ఎస్డి కన్సల్టెంట్స్, వీళ్ళందరూ ఫంక్షన్ కన్సల్టెంట్స్ అంటారు. వీళ్ళు ఏం చేయాలి అంటే, సో అబాపర్ దగ్గర నుంచి అబాపర్కి ఏంటంటే టాస్క్ అసైన్ చేస్తాం అనమాట. అంటే సో ఇవి మనకి అబాపర్తో వర్క్ చేయిందో మనకు పని అవుతుంది, అబాపర్ లేదో వర్క్ మన అబాపర్ మన కింద ఉంటాడు. ఓకే, సో ఫంక్షనల్ కన్సల్టెంట్ది ఆధిపత్యం ఎప్పుడైనా సరే అబాపర్ కన్నా. ఫంక్షనల్ కన్సల్టెంట్ మనం ఏం చేస్తామంటే అబాపర్ టాస్క్ అసైన్ చేస్తాం. టాస్క్ అసైన్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి అబాపర్ కంపల్సరీగా, ఎఫ్ఎస్డి. సో ఎఫ్ఎస్డి అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో ఈ ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ఇస్తే కానీ అబాపర్ అనేవాడు పనిచేయదు. సో యూ నీడ్ టు ప్రొవైడ్ ద ఎఫ్ఎస్ డాక్యుమెంట్ టు ద అబాపర్. అంటే ఎప్పుడైనా సరే మనం అబాపర్తో మనం వర్క్ చేస్తున్నాము అంటే, సో అబాపర్కి మనం ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఎఫ్ఎస్ అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో మనం టెక్నికల్ కాదు, మనం కంప్లీట్ టెక్నికల్ కాదు, మనకి కోడింగ్ రాదు, ప్రోగ్రామ్ రాదు, జావా రాదు, సిసి ప్లస్ పైథాన్ అంతకంటే రాదు. మనకి తెలిసింది ఏంటంటే ఫంక్షనల్గా తెలుసు, డిపార్ట్మెంట్స్ గురించి తెలుసు, ఎస్ఐపిలో కాన్ఫిగరేషన్ చేయడం తెలుసు. కానీ మరి కోడింగ్ ప్రోగ్రామ్ చేయడం అనేది అబాపర్కే తెలుసు. ఏదైనా కస్టమైజేషన్ చేయాలి అంటే అబాపర్తో కూర్చొని వర్క్ చేసుకోవాలి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ అబాపర్కి మనం టాస్క్ అసైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రోగ్రామ్ రైట్ అన్ని అబాపర్ తెలుసు కాబట్టి అబాపర్ని మనం ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. ఓకే, సో ఓనర్షిప్ అంతా నీదే, ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్దే ఓనర్షిప్ అంతా. కానీ అబాపర్తో మనం టాస్క్ని మనం అబాపర్కి ఇచ్చి మనం ఆ టాస్క్ని కంప్లీట్ చేసుకోవాలి. సో అబాపర్కి ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ఇచ్చి అబాపర్కి రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో అప్పుడు అబాపర్ దానికి చేసి పెడతాడు అనమాట. అబాపర్తో మనం కోఆర్డినేట్ చేసుకోవాలి రియల్ టైంలో. అలాగే బేసిస్ టీం వాళ్ళతో పనిచేయాలి, మనం పీడబ్ల్యూ టీం వాళ్ళతో పనిచేయాలి, అలాగే ఎఫ్ఐసిఓ టీంతో పనిచేయాలి, ఎస్డి టీంతో పనిచేయాలి, పీపీ టీంతో పనిచేయాలి, వేర్ హౌస్ మేనేజ్మెంట్ టీంతో పనిచేయాలి. సో టీమ్ అనమాట. ఇది ప్రాజెక్ట్ అంటే టీం. రేపు పొద్దున మనం అందరి టీమ్స్తో కలిసి మనం పనిచేయాలి వస్తుంది. అలాగే మనం ఇంటిగ్రేషన్ గురించి తెలియాలంటే ఇంటిగ్రేషన్ ఆస్పెక్ట్స్ గురించి కూడా, సో ఇంటిగ్రేషన్ అన్నాం కదా, ఇంటిగ్రేషన్స్ గురించి కూడా మనం తెలియాలన్నమాట. ఓకే, అంటే నీకు ఈ రైసిఫ్ కానీ ఇంటిగ్రేషన్ కానీ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అదర్ మాడ్యూల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. నీ మాడ్యూల్ వరకు అయితే నువ్వు చేసేయగలవు, బట్ అదర్ మాడ్యూల్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు అదర్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందా అందరికీ? సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి గ్యాప్ అంటే మనకి సో సిస్టమ్కి అలాగే ఎస్ఐపి సిస్టమ్కి బిజినెస్ రిక్వైర్మెంట్కి మధ్య కొన్నిసార్లు మనకి గ్యాప్ రావచ్చు. అంటే సో వాట్ ఎవర్ ద బిజినెస్ సినారియోస్ ఆఫ్ ది క్లయింట్, that scenarios we are not able to map into our SAP system.
that case we will try to customize our system. For customization, we need to connect to ABAP. So whenever you are connecting ABAP, then ABAP will ask you the FS document. You need to provide the FS document functionally what you know and what you have gathered from the client. And what is the client expectation? That things you need to discuss with your ABAP and complete the requirement. That's it. So మీరు ఫంక్షనల్గా మీకు ఏం తెలుసు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసింది అవాపర్కి మీరు చెప్పినట్లయితే అవాపర్ దాని మీద వర్క్ చేసి ఇష్యూస్ సాల్వ్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఓనర్షిప్ అల్టిమేట్ ఓనర్షిప్ మీదే. ఓకే అవాపర్ది కాదు, అవాపర్ బ్యాక్ ఎండ్ మీరు ఏం చెప్తే చేస్తారు. బట్ మీరే అల్టిమేట్గా ఓనర్షిప్ క్లయింట్కి డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతాడు క్లయింట్, అవాపర్ని అడగడు, అవాపర్ పేరు చెప్పకూడదు. ఓకే సో నువ్వే దీనికి లీడ్ చేస్తున్నావు, నీ కింద అవాపర్ ఉంటాడు. అవాపర్ టాస్క్ అసైన్ చేసి ఆ ఇష్యూని నువ్వు నీ నాలెడ్జ్ అవాపర్ నాలెడ్జ్ రెండింటిని కలిపి ఇష్యూని సాధించాలన్నమాట. అవన్నీ ఎక్కడ వస్తాయి సార్? ఈ అవాపర్తో ఎప్పుడు పని చేస్తామంటే ఈ రైసిప్ కేసులో మనం రైసిప్ ఆబ్జెక్ట్స్ కేసులో మనం అవాపర్తో కూడా మనం పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి రియల్ టైం. అర్థమవుతుందా అందరికీ కూడా చెప్పేది? ఓకే కాబట్టి ఇక్కడ మనకి సో ఈ మూడు డాక్యుమెంట్స్ మనకి యాజీస్ అనేది క్లయింట్ ఇన్ఫర్మేషన్ క్లయింట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు క్లయింట్ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, క్లయింట్ దగ్గర ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, ఎన్ని మెటీరియల్ టైప్స్ ఉన్నాయి, క్లయింట్ P2P ప్రాసెస్ ఎలా ప్రొక్యూర్ చేస్తాడు, ఎలా అమ్ముతాడు, ఎలా కొంటాడు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లయింట్ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఓకే సో అది నీకు షేర్ చేస్తే నువ్వేం చేయాలి, దాన్ని బేస్ చేసుకుని ఎస్ఏపీలో ఎలాగ మ్యాప్ చేయాలని తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తావు యాజీస్ బేస్ చేసుకోండి, దాన్ని 2B అన్నావు. ఓకే అలాగే గ్యాప్ ఎనాలిసిస్లో మనకి రైసిప్ ఆబ్జెక్ట్స్ మొత్తం అన్ని కూడా గ్యాప్ ఎనాలిసిస్ అవాపర్తో కలిసి మనం కోఆర్డినేట్ చేసి వర్క్ని సాధించాలి, మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది రిక్వైర్మెంట్. సో కాబట్టి దీన్ని బేసిక్గా మనం అందుకే బిజినెస్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్ అన్నాం. ఓకే బ్లూ ప్రింట్ అంటే డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్లో సో మనం 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మనకి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అవి యాజిస్ ఇన్ఫర్మేషన్, 2B ఇన్ఫర్మేషన్, అలాగే మనకి గ్యాప్ ఎనాలిసిస్ డాక్యుమెంట్ అన్నమాట. సో మనకి రియలైజేషన్ ఫేజ్. సో రియలైజేషన్ ఫేజ్ అంటే మనకి కాన్ఫిగరేషన్ ఫేజ్. సో రియలైజేషన్ అంటే ఏంటి? కాన్ఫిగరేషన్ ఫేజ్ అన్నమాట. సో ఇందులో మనం చాలా కాన్ఫిగరేషన్స్ చేయాల్సి ఉంటుంది రియల్ టైంలో. ఓకే ఒక పర్చేజ్ ఆర్డర్కి అంటే మనకి సో మొత్తం మనకి మెటీరియల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే సో అలాగే మనకి PO పర్చేజ్ రిక్విజిషన్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. ప్రతి దానికి కాన్ఫిగరేషన్ చేయాలి. సింపుల్గా మాట్లాడితే మొత్తం మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనం టెస్ట్ చేయాలని యూనిట్ టెస్టింగ్ చేస్తాం. మన సైడ్ నుంచి మనం టెస్ట్ చేయడానికి యూనిట్ టెస్టింగ్ మల్టిపుల్ సినారియోస్ టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత యూజర్ని కూడా టెస్ట్ చేయమంటాం, UAT అంటారు. సో ఆ తర్వాత మనకి ప్రాజెక్ట్ అనేది సో మనకి ఇది ప్రొడక్షన్లోకి మూవ్ అవుతుంది అనమాట రియల్ టైంలో. సో ఏదైతే మనం టెస్ట్ చేసిన డేటా ప్రొడక్షన్లోకి మూవ్ అవుతుంది. అంటే ఇది కూడా మీకు చెప్తాను, సర్వర్స్ కాన్సెప్ట్లో వస్తుంది. బేసిక్గా ఏంటంటే రియలైజేషన్ ఫేజ్ అంటే కాన్ఫిగరేషన్ సార్. సింపుల్గా చెప్పాలంటే మనం అన్నిటికీ కాన్ఫిగరేషన్ చేయాల్సింది రియల్ టైంలో. కాన్ఫిగరేషన్ చేస్తే కానీ ఒక PO కానీ మీకు ఒక గూడ్స్ రిసిప్ట్ కానీ ఒక ఇన్వాయిస్ కానీ ఒక పేమెంట్లు కానీ ఇవేమీ చేయలేవు. ఫస్ట్ మనం సిస్టాన్ని రెడీ చేసి SAP ఎండ్ యూజర్కి ఇస్తే అప్పుడు ఒక పర్చేజ్ ఆర్డర్ SAP ఎండ్ యూజర్ క్రియేట్ చేస్తాడు, ఒక గూడ్స్ రిసిప్ట్ చేస్తాడు, ఒక ఇన్వాయిస్ చేస్తాడు, ఒక పేమెంట్ చేస్తాడు. మనం సిస్టమ్ రెడీ చేయాలి ఫస్ట్. మొత్తం బ్యాక్ ఎండ్లో మనం SAP సిస్టాన్ని రెడీ చేసి ఇస్తే కానీ SAP ఎండ్ యూజర్ దాంట్లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేడు. అర్థమైందా? సో అంతా మనం బ్యాక్ ఎండ్ వర్కర్స్, IT వర్కర్స్ అంతా బ్యాక్ ఎండే. మొత్తం బ్యాక్ ఎండ్లో మనం అంతా సపోర్ట్ చేసి రెడీ చేసి మొత్తం సిస్టమ్ డిజైన్ చేసి కాన్ఫిగరేషన్ చేసి మొత్తం అన్ని రెడీ చేసి ఎండ్ యూజర్కి ఇవ్వాలి. ఫైనల్గా ఎవరు ఎండ్ యూజర్. ఒక టీవీ ఉందండి, టీవీ ఏం చేస్తారు? ఫస్ట్ టీవీ సైజ్ అంతా ఓకే, టీవీ మనకి సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్ చేయాలి, అది నాణ్యత ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మొత్తం స్పెసిఫికేషన్ గ్యాదర్ చేసి కస్టమర్కి ఎలా నచ్చుతుంది అన్ని స్పెసిఫికేషన్ గ్యాదర్ చేసి ఓ టీవీ అద్భుతమైన టీవీ రెడీ చేస్తాం. తర్వాత మనం టెస్ట్ చేస్తాం, అసలు టీవీ అలా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తాం. అలాగే దాన్ని మళ్ళీ కొంతమంది యూజర్స్కి ఇచ్చి ఇది టెస్ట్ చేయమని చెప్తాం, అది సక్సెస్ అవుతుంది ప్రోడక్ట్. అప్పుడు అల్టిమేట్గా కస్టమర్ దాన్ని వాడతాడు, అవునా కదా? మన టీవీని వాడేవాళ్ళు ఎవరో కస్టమర్సే కదా.
ఒకవేళ టీవీ ప్రాబ్లం అయితే ఎవరు వస్తారు, మళ్ళీ ఎవరైతే దాన్ని బాగు చేస్తారో అది రిపేర్ చేసిన కన్సల్టెంట్. సో ఇక్కడ మీకు కన్సల్టెంట్ అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ తెలియాలి, ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడో తెలియాలి, అలాగే ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడో తెలియాలి, అలాగే నీకు కాన్ఫిగరేషన్ స్కిల్స్ కూడా నీకు ఉండాలి. అంటే టెక్నికల్ స్కిల్స్ అనమాట. కాన్ఫిగరేషన్ అంటే అదేదో ప్రోగ్రాము జావానో ఏదో బ్యాక్ ఎండ్లో వైర్లో తిప్పాలి ఏమీ లేదు, సింపుల్, చాలా సింపుల్. కాన్ఫిగరేషన్ అంటే దాన్ని అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం చెప్పే క్లాసులో ఎప్పుడు చెప్పిన క్లాసులో అప్పుడు చూసుకుంటే అది సరిపోతుంది. మనకి 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్, అలాగే మనకి ఫైనల్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఫస్ట్ ప్లానింగ్ అండి. ఫస్ట్ ఏంటంటే ప్లానింగ్ ఫేస్. సో ఆ తర్వాత ఏంటిది మనకి బ్లూ ప్రింట్ ఫేస్. ఆ తర్వాత ఏంటి మనకి కాన్ఫిగరేషన్ ఫేస్. ఓకే, కాన్ఫిగరేషన్ ఫేస్ సో అంటే రియలైజేషన్ అంటాం. అంటే ఇందులో కాన్ఫిగరేషన్ చేస్తాం అన్నమాట. ఇందులో మనం డాక్యుమెంట్లు రెడీ చేస్తాం. బ్లూ ప్రింట్ అంటే ఏంటి, డాక్యుమెంట్ రెడీ చేస్తాం. సో అలాగే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్ ఫేస్ అన్నమాట. అంటే చెప్పాలంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్ చేయటం, బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే డాక్యుమెంటేషన్, అలాగే రియలైజేషన్ అంటే కాన్ఫిగరేషన్ ఫేస్ అన్నమాట. సో ఇక్కడ మనం ఫైనల్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో ఒక ప్రాజెక్ట్ కావాల్సిన మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అంటే 80% కాన్ఫిగరేషన్స్ మొత్తం ఇందులో కవర్ అయిపోతాయి. అంటే ఒక ప్రాజెక్ట్ కావాల్సిన బేస్ అంటే ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, ఒక ఇన్వాయిస్ చేయాలి, ఒక పేమెంట్ చేయాలి, ఇలాంటి అన్ని కూడా ముందే అయిపోతాయి. అంటే ఒక బిజినెస్ కావాల్సిన మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని ముందే అయిపోతాయి. ఆ తర్వాత ఏంటంటే మనకి అదర్ మోడల్స్తో ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో ఈ ఇంటిగ్రేషన్ అలాగే ఈ రైసిప్ సంబంధించినవి అన్ని కూడా ఫైనల్లో అంటే గ్యాప్ రిలీజ్ స్టఫ్. సో ఇవన్నీ కూడా మనకి ఫైనల్ కాన్ఫిగరేషన్లో చేస్తారనమాట. ఓకే, ముందేంటంటే బిజినెస్ కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా కాన్ఫిగరేషన్ చేసి పడేస్తాము. ఆ తర్వాత ఏం చేస్తాం, ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఇంటిగ్రేషన్ రైస్ రిలేట్ స్టఫ్ ఇవన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్లో చేస్తాం అన్నమాట. సో కాబట్టి ఏంటంటే కాన్ఫిగరేషన్స్ మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. ఇక్కడే ఏం చేస్తారంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంట్లు కూడా రెడీ చేసేస్తూ ఉంటారు. సో అంటే ఇక్కడే మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్కి కావాల్సిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా మనకి ఇక్కడే స్టార్ట్ అయిపోతుందండి. ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలనేది కూడా మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో 80% ఆఫ్ మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, అలాగే ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఇంటిగ్రేషన్ రైస్ షిప్, అలాగే ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ కూడా మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది మనకి ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్ అంటారు. సో మీరు రియలైజేషన్ ఫేజ్లో మనకి 80% ఆఫ్ మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్ అన్ని కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్, 20% రెస్ట్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్ రైస్ షిప్ అంటే ఇవన్నీ చివరిలో చేస్తారు. గ్యాప్ ఇవన్నీ ఎలాగో కూర్చొని డిజైన్ చేయాల్సినవి, అలాగే క్రాస్ మోడల్ టీమ్స్తో పని చేయాల్సినవి ఇవన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్లోకి వస్తాయి అన్నమాట. సో ఇది మనకి కాన్ఫిగరేషన్స్ మనకి చెప్తాం బేసిక్గా. ఓకే, సో అందరికీ అర్థమవుతుంది కదా. సో మనకి టెస్టింగ్ ఫేజ్ అంటే ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్ అంటారు. ఓకే, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే సింపుల్గా మాట్లాడితే ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్ జరుగుతాయి. ఇక్కడ మనకి డేటా మైగ్రేషన్, సో డేటా మైగ్రేషన్, అలాగే మనకి టెస్టింగ్ అన్నమాట. సో టెస్టింగ్ యాక్టివిటీస్, అలాగే సో మనకి రైస్ టెస్టింగ్, సో అలాగే ఈ మొత్తం అన్ని కూడా ఫైనల్ ప్రిపరేషన్లో రెడీ అయిపోతాయి. సో మీ దగ్గర 10 కంపెనీ కోడ్స్ ఉంటే 10 కంపెనీ కోడ్స్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తాం. ఆ 10 కంపెనీ కోడ్స్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ రెడీ చేసేస్తాం, అంటే 2B డాక్యుమెంట్ రెడీ చేస్తాం, గ్యాప్ డాక్యుమెంట్ రెడీ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, కాన్ఫిగరేషన్ 10 కంపెనీ కోడ్స్ చేసేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, టెస్టింగ్ చేస్తాం, డేటా మైగ్రేషన్ చేస్తాం. అలాగే టెస్టింగ్ అండ్ డేటా మైగ్రేషన్. టెస్టింగ్లో మనకి ఏమేమి టెస్టింగ్స్ ఉంటాయి. సో టెస్టింగ్ మనకి మల్టిపుల్ టెస్టింగ్ యాక్టివిటీస్ మనం రియల్ టైంలో పర్ఫామ్ చేయాల్సి వస్తుందండి. సో యూనిట్ టెస్టింగ్ అంటే మనం ఫస్ట్ ఏంటంటే ఒక టీవీ ఉందనుకోండి, టీవీని ఫస్ట్ డిజైన్ చేస్తాం, ప్లాన్ చేస్తాం, ఎలా కావాలి టీవీ స్పెసిఫికేషన్ ఏంటి అని, దాన్నే ప్లానింగ్ అంటాం.
ఓకే, దాన్నే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటాం. తర్వాత టీవీ ఎలా ఉండబోతుంది అనేది మనం డాక్యుమెంట్ రెడీ చేస్తాం, దాన్నే మనం బిజినెస్ బ్లూ ప్రింట్ అన్నాం. ఆ తర్వాత టీవీలో వైర్లు కలిపి బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేసుకొని రెడీ చేస్తాం, దాన్నే కాన్ఫిగరేషన్ అన్నాం. ఆ తర్వాత ఏం చేస్తాం, టీవీని టెస్ట్ చేస్తాం, ఇక్కడ టెస్టింగ్ అంటాం, దాన్నే ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ పేరు. ఒక ఎగ్జాంపుల్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, అలాగే మనకి రిగ్రెషన్ టెస్టింగ్, సో అలాగే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అంటే ఇన్ని టెస్టులు ఉంటాయి రియల్ టైంలో. సో ఇంకా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, జస్ట్ ఒక 5 ఇది ఎప్పుడు కామన్గా తగులుతూ ఉంటాయి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్, అలాగే మనకి సెక్యూరిటీ టెస్టింగ్, ఇవి కామన్గా ఉండే టెస్టింగ్ యాక్టివిటీస్. ఓకే, సో టెస్ట్ సినారియో రాయటం, టెస్ట్ చేయటం. ఓకే, టెస్ట్ సినారియో SAP ఎండ్యూజర్తో కోఆర్డినేట్ చేసుకొని, అలాగే కన్సల్టెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని మనం టెస్ట్ సినారియోస్ క్రియేట్ చేసుకొని, సో టెస్టింగ్ సినారియోస్ అన్ని క్రియేట్ చేసుకోవడానికి టూల్ అంటారు, ALM టూల్ అంటారు. అంటే టెస్టింగ్ కోసం స్పెసిఫిక్గా ఉండే టూల్ ALM టూల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ టూల్ని ఎక్కువగా యూజ్ చేస్తారండి, టెస్టింగ్ టూల్. రేపు పొద్దున్న నువ్వు టెస్ట్ సినారియోస్ రాసేదన్నీ కూడా ALM టూల్లో రాస్తారు. టెస్ట్ సినారియోస్ రాసి టెస్ట్ స్క్రిప్ట్ని SAPలో ఎగ్జిక్యూట్ చేస్తారు. టెస్ట్ స్క్రిప్ట్ కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి అన్నమాట. సో సక్సెస్ అయినప్పుడు మనకి టెస్ట్ సక్సెస్ అని రాస్తాం. టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే, సో మన టెస్టింగ్ టీంలో ఉన్నప్పుడు ఓన్లీ మనకి యాక్సెస్ టెస్టర్ కిందనే ఉంటాం, డెవలపర్ వేరే ఉంటాం. ఓకే, సో డెవలపర్కి దాన్ని ఏంటంటే ఇది మళ్ళీ రీకాన్ఫిగరేషన్ చేయమని చెప్పి మనం దాన్ని డిఫెక్ట్ రైజ్ చేస్తాం అన్నమాట. సో ఇలా చెప్పాలి. సో whenever we execute a test scenario into ALM in SAP system, if any test is not executed successfully or test failed, so in that case we will raise the defect and will send back this defect to the SAP developer ki forward chestamani cheppali. అంటే ఇది మనం టెస్టింగ్ టీంలో ఉన్నప్పుడు మనకి కాన్ఫిగరేషన్ చేసే యాక్సెస్ ఉండదు. ఓకే, కొన్నిసార్లు బట్ అన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకూడదు. సో అది ఏం చేస్తామంటే డిఫెక్ట్ రైజ్ చేస్తారన్నమాట. ALM టూల్లో డిఫెక్ట్ రైజ్ చేస్తారన్నమాట. డిఫెక్ట్ రైజ్ అనాలి. సో డిఫెక్ట్ రైజ్ చేస్తే అది బ్యాక్ చేస్తే అది మళ్ళీ సెట్ చేసి మళ్ళీ టెస్ట్ చేయమంటారు. అప్పుడు టెస్ట్ సక్సెస్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం సరిగా కాన్ఫిగరేషన్ చేయలేదు అనుకోండి, టెస్టింగ్లో తెలిసిపోతుంది. సో టెస్టింగ్లో మనకి టెస్ట్ ఫెయిల్స్ అవుతాం. టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు డిఫెక్ట్ రైజ్ చేసి బ్యాక్ చేస్తాం అనమాట. అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన రెస్పెక్టివ్ డెవలపర్ దాన్ని రీబ్యాక్ చేసి కాన్ఫిగరేషన్ మళ్ళీ దాన్ని సక్సెస్ చేసే ఛాన్స్. కాబట్టి మనకి రేపు పొద్దున ఇంటర్వ్యూలో నేను టెస్టింగ్ టూల్ ఏంటి అని అడగచ్చు. టెస్టింగ్ టూల్ వచ్చేటప్పటికి ALM అని. ALMలో ఏం చేస్తారంటే, ALMలో మనం చేసేది టెస్ట్ స్క్రిప్ట్ రాసి ఆ టెస్ట్ సినారియోని మనం సో లైవ్లో SAP సర్వర్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. SAP సర్వర్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైనా బగ్స్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా అవి బయటపడతాయి అన్నమాట. అంటే టెస్టింగ్ చేయకపోతే ఏమవుతుంది, మనకి ఎర్రర్స్ బగ్స్ అనేది బయటపడితే ప్రొడక్షన్ సిస్టంలో ఈ SAP ఎండ్ యూజర్ ఇంకా వర్క్ చేయలేడు. ఇప్పుడు SAP ఎండ్ యూజర్కి వర్క్ అప్ చెప్పాలి, మనం సిస్టమ్ని అప్ చెప్పాలి. అది అల్టిమేట్ అజెండా ఉంది. ప్రాజెక్ట్ గోలైవ్ అంటే ఏంటి, సిస్టమ్ అనేది ప్రాజెక్ట్ గోలైవ్ అంటే ఇంకా SAP స్టార్ట్ చేస్తాడు వర్క్ ఆడికి SAP ఎండ్ యూజర్. ఓకే, ఇంప్లిమెంటేషన్ అయిపోతే ఏం చేస్తాడు, SAP ఎండ్ యూజర్ వర్క్ ట్రాన్సాక్షన్ బుకింగ్ చేస్తాడు. ఇంకా డే టు డే POలు క్రియేట్ చేయడం, ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, సో గూడ్స్ రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ అయిపోతాయి సిస్టంలో. మరి ఇవన్నీ టెస్టులు చేస్తేనే టెస్టింగ్ ప్రాజెక్ట్ 6 months ఉంటుంది. కాన్ఫిగరేషన్ 10-12 months ఉంటుంది. టెస్టింగ్ 6 months ఉంటుంది. రైసింగ్ 4 months ఉంటుంది. డేటా మైగ్రేషన్ 6 నెలలు ఉంటుంది. సో మొత్తం ఎలా చూసుకున్నా సరే 22 months ఉంటుంది. ఓకే, సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూర్ టెస్టింగ్, ఇలా మనకి రియల్ టైంలో టెస్ట్ సినారియోస్ని వీటిని క్రియేట్ చేసి ఇన్ని టెస్టింగ్లు పర్ఫామ్ చేస్తాం రియల్ టైంలో. సో ఇన్ని టెస్టింగ్లు పర్ఫామ్ చేసి టెస్ట్ అనేది సక్సెస్ అయితే ఓకే, టెస్ట్ సక్సెస్ కాకపోతే డిఫెక్ట్ రైజ్ చేసి బ్యాక్ చేస్తాం ఎవరికి, డెవలపర్కి. మళ్ళీ దాన్ని వాడు రీకాన్ఫిగరేషన్ చేసి రీసెట్ చేసి మనం పంపిస్తే మనం వల్ల టెస్ట్ చేస్తాం. అప్పుడు సక్సెస్ అయితే ఓకే. కాబట్టి మనం టెస్టర్ కింద ఉన్నప్పుడు టెస్ట్ సినారియోస్ని మనం ALM టూల్లో రాయాలి. అలాగే డిఫెక్ట్ రైజ్ చేయాలి. ఎప్పుడైనా మనకి టెస్ట్ ఫెయిల్ అయితే ఏం చేస్తాం, డిఫెక్ట్ రైజ్ చేస్తామని చెప్తాం. సో ఈ టెస్టింగ్ల గురించి మనకి క్లాస్లో సిస్టంలో చేసేటప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో మనకి ఎన్ని రకాలైన
టెస్టింగ్లు ఉంటాయి అనేది రేపు పొద్దున్న ఇంటర్లో మీకు తెలియాలి, జాబ్లో కూడా తెలియాలి. ఇవే కాకుండా ఇంకా అదర్ టెస్టింగ్స్ కూడా ఉంటాయి, బట్ ఇవి మెజారిటీ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఎప్పుడు మన కంటికి కనపడేవి ఇవే ఉంటాయి. ఓకే, సో అలాగే మీరు ఏంటంటే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ కూడా మీ రోల్ ఉంది. డేటా మైగ్రేషన్ అంటే ఇప్పుడు క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ సో మనం వైజాగ్ స్టీల్ అని చెప్పాం. సో ఈ వైజాగ్ స్టీల్ అనేది 5 years నుంచి మార్కెట్లో ఉందనుకున్నాం. 5 years సంబంధించి వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా. ఓకే, వాళ్ళ దగ్గర మెటీరియల్స్ ఉండొచ్చు, వెండర్స్ ఉండొచ్చు, కస్టమర్స్ ఉండొచ్చు, ఓకే ఓపెన్ పర్చేస్ ఆర్డర్స్ ఉండొచ్చు. ఓకే, వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది. సో ఈ డేటా నాన్ ఎస్ఏపి సిస్టమ్ అంటే నాన్ ఈఆర్పి సిస్టంలో ఉంటుంది. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని కూడా మనం ఎస్ఏపిలోకి తీసుకురావాలి. సో అంటే తీసుకురావాలంటే మనకి నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని సో ఎస్ఏపిలోకి అప్లోడ్ చేయాలి. ఓకే, లేదా డేటా లోడ్ చేయాలి. సో అంటే ఏంటి, నాన్ ఎస్ఏపిలో టాలీలో ఉంది, ఇప్పుడు టాలీలో ఉన్న డేటా అంతా కూడా ఎస్ఏపిలో రావాలి. అంటే ఏంటి, దాన్ని అప్లోడింగ్ లేదా డేటా లోడింగ్, డేటా మైగ్రేషన్ అంటాం దాన్నే. ఇది కూడా ఒక 6 months ప్రాజెక్ట్, టెస్టింగ్ ఒక 6 months ప్రాజెక్ట్. సో నువ్వు అన్నింటిలోనే ఉంటావని గ్యారంటీ లేదు. నువ్వు టెస్టింగ్లో వేయచ్చు, ఒక 6 months ప్రాజెక్ట్లో వేయచ్చు, లేదా డేటా మైగ్రేషన్లో వేయచ్చు, లేకపోతే నీకు కాన్ఫిగరేషన్లో కూడా వేయచ్చు అనమాట. సో కాబట్టి ఎండ్ టు ఎండ్ రోల్ అనేది చాలా తక్కువ మంది దొరుకుతుంది, సీనియర్స్కి ఎక్కువ. మీకు ఏంటంటే సో పలానా ఏరియాలో ఉండొచ్చు. ఓకే, సో అంటే ఒక టెస్టింగ్ టీంలో ఉండొచ్చు నువ్వు, లేకపోతే సో డెవలప్మెంట్ టీంలో ఐసీఎఫ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, లేకపోతే కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, లేదా ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఏదో ఒక ఏరియాస్లో మిమ్మల్ని అసైన్ చేస్తూ ఉంటారు. మొత్తం ఏరియాస్లో కూడా ఉండొచ్చు అనమాట, రియల్ టైం చెప్పలేము. సో డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి తీసుకురావాలి. సో క్లయింట్ దగ్గర ఒక 1000 వెండర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎస్ఏపిలో తీసుకొచ్చేయాలి. క్లయింట్ దగ్గర ఒక 10,000 కస్టమర్స్ ఉన్నారు, ఆ 10,000 కస్టమర్ డేటా ఎస్ఏపిలోకి వచ్చేయాలి. అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా ఎస్ఏపిలోకి తీసుకురావటాన్ని మనం డేటా మైగ్రేషన్ లేదా అప్లోడింగ్ యాక్టివిటీస్ లేదా డేటా లోడింగ్ యాక్టివిటీస్ అంటూ ఉంటాం. దీనికి సింపుల్గా ఏంటంటే కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు సింపుల్గా. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు. కట్ ఓవర్ యాక్టివిటీ అంటే మాస్టర్ డేటా అంటే వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఓకే ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్టు, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఎస్ఏపి ఎంఎంలో మాస్టర్ డేటా అని ఎవరైనా అన్నాడు అనుకోండి, అట్లీస్ట్ ఇవి మీరు చెప్పండి. మాస్టర్ డేటా అంటే వెండర్ మాస్టర్, ఓకే కస్టమర్ మాస్టర్. ఈ రెండింటిని ఎస్ఏపి S/4HANAలో అయితే మాత్రం బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఓకే, సో బిజినెస్ పార్ట్నర్ అంటే వెండర్ కస్టమర్ని ఒకే ప్లేస్లో క్రియేట్ చేయొచ్చు అనమాట S/4HANAలో అయితే. ఈసీసీలో అయితే సెపరేట్ వెండర్ వేరు, కస్టమర్ వేరు. బట్ S/4HANAలో సో వెండర్ కస్టమర్ని ఒకే చోట క్రియేట్ చేసేయచ్చు అనమాట. సో జస్ట్ లైక్ మీరు గుర్తుపెట్టుకోండి, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అలాగే మీకు ఏంటంటే మాస్టర్ డేటా అంటే మెటీరియల్ మాస్టర్, సర్వీస్ మాస్టర్. రేపు పొద్దున మాస్టర్ డేటా అనే ఎస్ఏపి ఎంఎంలో ఏముంది అంటే ఇవి చెప్పొచ్చు అనమాట. సో ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్ట్, కోటా అరేంజ్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి సో మాస్టర్ డేటాస్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి మాస్టర్ డేటా అంటారు. ఓకే, ఈ డేటాని ఆల్రెడీ క్లయింట్ దగ్గర డేటా ఉంటుంది, 5 years డేటా ఉంటుంది. సో 5 years డేటా ఆల్రెడీ డేటా ఉంటుంది. ఈ డేటా మొత్తాన్ని ఇప్పుడు ఎస్ఏపిలో తీసుకొచ్చారు. సో ఎస్ఏపిలోకి తీసుకురావడం అంటే అప్లోడింగ్ అంటాం. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అంటే ఈ మాస్టర్ డేటా, అలాగే క్లయింట్ దగ్గర ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది క్లయింట్ దగ్గర. సో ట్రాన్సాక్షనల్ డేటా వచ్చేదానికి ఓపెన్ పిఓస్, సో ఓపెన్ పర్చేజ్ ఆర్డర్స్, ఇవన్నీ కట్ ఓవర్ యాక్టివిటీస్లో పార్ట్ అనమాట. ఓపెన్ పిఓస్, ఓపెన్ పర్చేజ్ ఆర్డర్స్, అలాగే మనకి సో ఓపెన్ ఇన్వాయిసెస్, ఓకే ఇన్వెంటరీ డేటా, ఇవన్నీ కూడా మనం సో ఎస్ఏపిలోకి తీసుకొచ్చేసేయాలి. సో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలో తీసుకోవాలి. దీనికి ఉపయోగించే టూల్స్ ఏమున్నాయి, దీనికి ఉపయోగించే జనరల్గా యూజ్ చేసే టూల్స్ ఏమున్నాయంటే సో ఈసీసీలో LSMW. సో ఈసీసీలో అయితే ఉపయోగించే టూల్ ఏంటంటే LSMW. ఈ టూల్ ద్వారా మొత్తం ఏంటంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపిలోకి వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉందండి, సో టాలీ సిస్టంలో ఉంది. సో నాన్ ఎస్ఏపి సిస్టమ్ ఎప్పుడు కూడా లెగసీ అంటారు అనమాట.
లెగసీ అంటే నాన్ ఎస్ఏపి సిస్టమ్. క్లయింట్ దగ్గర 5,000 వెండర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు అది టాలీ సిస్టమ్ ఉంది, దాన్ని ఎస్ఏపిలో తీసుకురావాలి. దాన్నే మనం ఏం చెప్తాం, డేటా మైగ్రేషన్ లేకపోతే కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. ఈ టూల్ ద్వారా ఏంటంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపిలో తెచ్చేస్తాం. అలాగే మనకి LTMC లెగసీ ట్రాన్స్ఫర్మేషన్ మైగ్రేషన్ కాక్పిట్. సో ఈ టూల్ ద్వారా ఏంటంటే మనకి S/4HANAలో అయితే ఈ టూల్ ద్వారా యూజ్ చేస్తారు అనమాట లెగసీ. బట్ ఏంటంటే ఈ టూల్ కొంచెం ఫెయిల్యూర్ ప్రోడక్ట్. S/4HANA కొంచెం ఫెయిల్యూర్ కంపేరింగ్ ECCలో ఏం బగ్స్ ఏం రాలేదు, చాలా బాగుంది చెప్పాలంటే. S/4HANAలో చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలా మనకి LTMC అలాగే LTMOM అంటే LTM అనే ఫీల్డ్స్ కొత్తగా యాడ్ చేయాలంటే LTMOM అంటారు. ఓకే, సో ఈ రెండింటిని మనం యూజ్ చేసి ఏంటంటే సో మనం టూల్స్ అనమాట, ఈ రెండు టూల్స్ కామన్గా SAPలో యూజ్ చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా మనకి BDC అని బ్యాచ్ డేటా కమ్యూనికేషన్ అని, సో ఇది కూడా ఒక టూల్. ఇది అవాపర్తో డిజైన్ చేయించాలి. ఇది అవాపర్తో డిజైన్ చేయాలి, అవాపర్ లేకుండా పని BDC అని. అలాగే ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయించి అవాపర్తో, సో ఇది కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ డెవలప్ చేసి అవాపర్తో సో మనం ఏం చేయొచ్చండి, సో అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసి దీన్ని మనం ఈ మొత్తం నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపిలోకి తీసుకొచ్చేయచ్చు అనమాట. అర్థమైందా అందరికీ? ఓకే, సో కాబట్టి మనకి మాస్టర్ డేటా ట్రాన్సాక్షనల్ డేటా అంటే తెలిసింది, కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఇవే, ఈ రెండు కలిసి కట్ ఓవర్ యాక్టివిటీస్. సో ఇవి నాన్ ఎస్ఏపిలో అంటే టాలీ సిస్టమ్ నుంచి ఎస్ఏపిలోకి అప్లోడ్ చేయాలి. దీన్నే మనం డేటా మైగ్రేషన్ అంటాం. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రాజెక్టే. డేటా మైగ్రేషన్ ఒక ప్రాజెక్టే, ఇంప్లిమెంటేషన్లో ప్రాజెక్ట్ ఇది ఒక కైండ్ ఆఫ్, టెస్టింగ్ ఒక ప్రాజెక్ట్, కాన్ఫిగరేషన్ ఒక ప్రాజెక్ట్. ఇట్లా మనకి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, 6 months ఉంటాయి, 6 months ఉంటాయి ఇవన్నీ కూడా. సో BDC అంటే బ్యాచ్ డేటా కమ్యూనికేషన్, అవాపర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాడు అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం మూలంగా మనం అప్లోడ్ చేస్తాం. ఓకే, కస్టమైజ్డ్ ప్రోగ్రామ్, ఓన్గా మనం ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయొచ్చు. సో ఇలా మనకి ఈ టూల్స్ని ఉపయోగించి నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపిలోకి వచ్చేస్తాం. సో దానికి ఇప్పుడు ఏంటంటే గో లైవ్ డేట్ పెట్టుకుంటాం. గో లైవ్ డేట్, సో గో లైవ్ డేట్ అంటే ఎప్పుడు ఇంకా డైరెక్ట్గా ఇంకా ఎండ్ యూజర్స్ ప్రొడక్షన్ సిస్టమ్ అంటే డేటా మొత్తం అంతా కూడా ప్రొడక్షన్ సిస్టంలోకి మూవ్ అయిపోతుంది. అంటే ఏంటి, మొత్తం డేటా అంతా ప్రొడక్షన్ సిస్టంలో ఉంటుంది. ఇంకా SAP ఎండ్ యూజర్స్ ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయడం మొదలెడతారు. అర్థమైందా? అంటే ఏంటి, ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్లానింగ్, తర్వాత ఏంటిది డాక్యుమెంట్, తర్వాత ఏంటిది కాన్ఫిగరేషన్, తర్వాత ఏంటిది టెస్టింగ్, తర్వాత ఏంటిది గో లైవ్. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు. గో లైవ్ తర్వాత ఏంటిది అంటే హైపర్ కేర్ సపోర్ట్. హైపర్ కేర్ సపోర్ట్ అంటే ఏంటి, ఇంకా 2 నెలలు నేను ఎక్స్ట్రా ఉంచుతారు కంపెనీలో. పీకే ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే నేను ఎప్పుడు పంపించేద్దాం, ఎప్పుడు రిలీజ్ చేద్దాం అని కూర్చుంటారు కంపెనీస్లో. ఓకే, ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే ఎప్పుడు నిన్ను బయట పంపించేద్దాం అని చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ప్రాజెక్ట్ మనకి హైపర్ కేర్ సపోర్ట్ కూడా తీసుకుంటారు ఒక్కోసారి. సో హైపర్ కేర్ సపోర్ట్ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇంకొక 2 months నిన్నే ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లయింట్ మే ఎక్స్టెండ్ అనదర్ 2 or 3 months. సో ఏమైనా ఎర్రర్స్ రావచ్చేమో, ఎందుకంటే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసావు కాబట్టి. సో ఎర్రర్స్ ఏమైనా రావచ్చేమో అని చెప్పి ఒక 2-3 months నీకు ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ చేసి సో నువ్వు సపోర్ట్ చేయాలన్నమాట. సో యూజర్స్కి అర్థమైందా? సో దీన్నే మనం హైపర్ కేర్ సపోర్ట్ అంటారు. అంటే ఒక ప్రాజెక్ట్ రెడీ అవ్వాలంటే ఇన్ని ఫేజెస్ ఉన్నాయి. మనం ఫాలో అయ్యింది SAP మెథడాలజీ. ఓకే, SAP మెథడాలజీ ఫాలో అయ్యాం. SAP మెథడాలజీలో ఉన్న ఫేజెస్ ఇవి. ఈ ఫేజ్లో ఈచ్ ఫేజ్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఆ ఫేజ్ ప్రకారం మనం కాన్ఫిగరేషన్ చేయాలి.
రేపు పొద్దున డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? డేటా మైగ్రేషన్ ఆర్ డేటా లోడింగ్, డేటా అప్లోడింగ్ యాక్టివిటీస్ అంటారు. కట్ ఓవర్ యాక్టివిటీస్ అనేది సేమ్ ఒకటే. నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపిలో వచ్చేసేయాలి. నాన్ ఎస్ఏపి దగ్గర క్లయింట్ ఏ డేటా ఉందో ఎస్ఏపిలో తీసుకొచ్చేయాలి. సో అదే మనకి డేటా మైగ్రేషన్. అర్థమైందా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇది ప్రాజెక్ట్ గైడెన్స్. ఒక ప్రాజెక్ట్ అంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది, ఒక గైడెన్స్. అర్థమవుతుందా? సో ఒక నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని మనం ఎస్ఏపిలోకి తీసుకురావటం. ఓకే, దాన్ని డేటా మైగ్రేషన్ అంటాం. తీసుకొచ్చేసాం. సో మరి ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషన్, సిస్టమ్ డిజైన్, డెవలప్మెంట్ చేయటం, టెస్టింగ్ చేయటం, అవన్నీ మామూలు కామన్గా జరిగే యాక్టివిటీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మాట్లాడదాం. ఒక టీవీ డిజైన్ చేయాలి. ఎన్ని స్క్రీన్స్? ఓకే, సో దాంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ పెడితే అది బెటర్గా రిజల్ట్ ఇస్తుంది, అవుట్పుట్ బాగుండాలి. ఓకే, సో మార్కెట్లో ఉన్న టీవీ మనం అద్భుతంగా ఉండాలంటే మొత్తం ప్లానింగ్ చేసుకుంటాం. అదొక ఫేజ్ ఇక్కడ. తర్వాత టీవీ మనం ఇలా ఉండబోతుంది, ఓకే ఇలా రెడీ చేయబోతున్నాం, దీని ఫెసిలిటీస్ ఇది, దాని ఫెసిలిటీస్ ఇది అని చెప్పి ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకుంటాం. దాన్ని బ్లూ ప్రింట్ ఇక్కడ. తర్వాత టీవీని స్టార్ట్ చేస్తాం. ఇంకా ఒకటి వైర్లు వేసి బిగించడం, ఎన్ని వెనకాల అన్ని చేస్తారు. అదే కాన్ఫిగరేషన్. అలాగే మనం టెస్ట్ చేస్తాం. తర్వాత పని చేస్తుందా లేదా, ఎంతసేపు పని చేస్తే ఎంతసేపు పని చేయదు, ప్రోడక్ట్ ఏంటి బాగుందా లేదా, అది టెస్టింగ్. తర్వాత ఏం చేస్తాం? డైరెక్ట్గా నువ్వేం చేస్తాం? గో లైవ్. ఆ టీవీ తీసుకెళ్ళి కస్టమర్కి అమ్మేస్తాం. కస్టమర్ ఒకవేళ టీవీ తీసుకున్న తర్వాత 2 నెలలకు 3 నెలలకు డ్యామేజ్ వస్తాం, మళ్ళీ ఏం చేస్తాం? సపోర్ట్. దాన్ని హైపర్ కేర్ సపోర్ట్. అంటే ఏముంది దీంట్లో? సింపుల్గా మాట్లాడుకుంటే ఏమీ లేదు. సో ఈ టెక్నాలజీ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది చార్ట్లో పెడుతున్న ఈ టెక్నాలజీ. ఓకే, రేపటి నుంచి మొత్తం పెయిడ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఈ రోజు వరకు అలౌ చేస్తాము, ఎందుకంటే ప్రాజెక్ట్ క్లాసులు బయట ఎక్కడ కూడా చెప్పరు ఇలాగ ఫ్రీగా. ఓకే, సో చాలా మంది మధ్యలో జాయిన్ అవుతున్నారని చెప్పి సో మనకి క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బట్ సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఓకే, సో క్లాస్ అయిన తర్వాత చార్ట్లో రికార్డ్ వీడియో వచ్చేసి రికార్డ్ వీడియో చూసుకోండి. అలాగే మీకు ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ క్లాస్ వీడియో చూడాలనుకుంటే, సో ప్రీవియస్ క్లాస్ ఇక్కడ ఒక పార్ట్ బి ఇక్కడ ఉంది, పార్ట్ ఏ ఒకటి ఉంది. ఇది నోట్స్. ఓకే, ఇది పార్ట్ ఏ. సో అలాగే అంతకుముందు వీడియోస్ చూసుకోవాలంటే ఇక్కడే ఉంటాయి మొత్తం. సో ఇక్కడ అన్ని నోట్స్తో సహా ఇచ్చాం. ఓకే, సో అలాగే మీకు దానికి ముందు వీడియోలు చూసుకోవాలంటే ఇక్కడ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 లింక్స్ కూడా ఇచ్చాం. సో ఒకేసారి క్లాస్ 5 వరకు లింక్స్ మీకు పంపించేస్తాను చార్ట్లో కుదిరితే ఈ రోజు. ఓకేనా? సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ రోజు లోపల మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే సో మళ్ళీ గ్రూప్లో నుంచి అడ్మిన్స్ రిమూవ్ చేస్తే మొత్తం డేటా అంతా పోతుంది, తర్వాత మీరు సఫర్ అవుతారు. సో కాబట్టి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఇవి. కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో అలాగే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు సో మీకు ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, పేమెంట్స్ చేసేస్తున్నారో వాళ్ళు సిబిఎం ఐడికి పంపించండి. ఒక 2 అవర్స్ లోపల సిబిఎం ఐడికి మెసేజ్ చేయండి మీ స్క్రీన్ షాట్, పేమెంట్ స్క్రీన్ షాట్. అలాగే షేక్ బాబ్జీ ఐడికి రెండింటికి కూడా సో మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ 2 ఐడీస్కి మీరు పంపించాలి. 2 ఐడీస్ పంపించకపోతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ కానట్టే లెక్క. ఓకే, కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ వీక్ ఈ రోజు టైం ఇచ్చినా ఈ రోజు లోపల మనకి కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే అడ్మిన్స్ లాస్ట్ డేట్ టైం రేపొద్దున ఇచ్చేస్తారు. రేపటి లోపల సో మీరు అందరూ కూడా రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అయితేనే గ్రూప్లో ఉంటారు. సో కాబట్టి వాళ్ళ మీకు దగ్గర 4-5 క్లాసెస్ వరకు చాలా మంది ఫ్రీగా వింటున్నారు. సో మ్యాథ్స్ ఇది అయిపోయింది, 3 సెషన్స్ అయిపోయినాయి. ఇంకా పెయిడ్ సెషన్స్ మొత్తం చాలా క్లాసెస్ వరకు ఫ్రీ ఇచ్చాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో విల్ స్టార్ట్ టుమారో. థ్యాంక్ యూ. టుమారో మనకి సాటర్డే సండే క్లాస్ ఉండదు. ఓకే, టుమారో సాటర్డే అండ్ సండే మనకి క్లాసెస్ ఉండవు. ఓన్లీ మీ ప్రాక్టీస్ కోసమే. ఇప్పుడు ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఓవరాల్గా మీరు మండే రోజున ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎస్ఆప్ మెథడాలజీ గురించి మండే రోజున ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఈ రోజు రేపు ఏం చేస్తానంటే అంతకుముందు ప్రీవియస్ స్టూడెంట్స్ ప్రజెంటేషన్ చేశారు. ఆ ప్రజెంటేషన్ చేసింది ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ చూసి మీరు కూడా ఆ వేలో మీరు ప్రజెంటేషన్ చేయాలి టాపిక్స్ మీద. ఓకే, దీని అన్నింటినీ కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అండ్ ప్రజెంటేషన్ చేయాలి. అప్పుడు మీరు రియల్ టైంకి సెట్ అవుతారు. సాటర్డే సండే కూర్చొని మండే రోజున మీరు ప్రజెంటేషన్ ఒకసారి ఇవ్వడానికి ట్రై చేయండి. అదర్ పీపుల్ కూడా ట్రై చేస్తారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీ విల్ కంటిన్యూ on Monday. Saturday, Sunday, holiday. Okay, thank you all for your preparation.